వినడానికి రెడీగా ఉన్నారా? పిల్లలు, మరి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? మీరు ఎప్పుడైనా దేవదూతలను చూసారా? చాలాసార్లు మనకు అనిపిస్తుంది కదా, దేవదూతలు అందరికీ కనిపిస్తున్నారు, లేదా ఏంజల్స్ మనకు కూడా కనిపిస్తే బాగున్ను, మనతో కూడా మాట్లాడితే బాగున్నాను అనిపించిందా? నాకైతే చాలాసార్లు అనిపించింది పిల్లలు. మరి ఒకసారి ఏం జరిగిందంటే, బైబిల్లో ఒక ఆవిడికి గలిలయలో ఉన్న నజరేత్ అనే ఊరిలోని మరి దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకి మరి ఒక దేవదూత వెళ్ళడం జరిగింది. ఆ దేవదూత పేరు గబ్రియేలు. మీ అందరికీ గుర్తొచ్చింది కదా పిల్లలు. అయితే ఆ గబ్రియేలు దూత ఏమని పిలిచిందంటే, ఆ కన్యని మరియా భయపడకుము అని పిలిచింది. ఈ మరియ యొద్దకు వచ్చి మరియా భయపడకుమని పిలిచింది. ఎప్పుడైతే ఆ వాయిస్ విన్నాదో, మరి మరియా తన వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నీ దయాప్రాప్తురాలా, నీకు శుభము, ఇదిగో నీ గర్భమున మరి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతనికి యేసు అని పేరు పెట్టదు అని చెప్పి ఆ దేవదూత చెప్పడం జరిగింది పిల్లలు. అంతేకాదు కానీ మరి ఇంకా ఏమని చెప్పిందంటే, అతని యొక్క భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పింది. చెప్పినప్పుడు మరి మరియా తను చాలా మరి హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకనంటే పిల్లలు, తన గర్భమును పుట్టబోయే శిశువు మరి మామూలు శిశువు కాదు పిల్లలు. స్వయాన ఈ భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని తయారు చేసి నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు తన గర్భంలో పుట్టబోతున్నాడు. కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంది. అదే సమయంలో మరి ప్రజాసంఖ్య రాయించుకోవాలని చెప్పి అక్కడ ఒక రాజుగారి ద్వారా మరి వారికి ఆజ్ఞ వస్తుంది. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి వెళ్ళిపోయి మరి మీరు యొక్క జనసంఖ్యను రాయించుకోండి అని చెప్తారు. జనసంఖ్య అంటే ఏంటో తెలుసా పిల్లలు? మరి మన దగ్గర కూడా ఇంటింటికి వచ్చి మరి జనాభా లెక్కలని చెప్పి రాస్తూ ఉంటారు కదా. ఇప్పుడైతే వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు, కానీ ఆ సమయంలో ఏం జరిగేదంటే, ఎవరి ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయి మరి ప్రజా సంఖ్యను రాయించుకోవాలన్నమాట. ఈ క్రమంలో మరి యోసేపు తనకి ప్రదానం చేయబడిన ఈ యొక్క మరియను తీసుకొని మరి గలిలయ నుంచి తను ఎక్కడికి వెళ్తాడంటే బెత్లెహేమునికి వెళ్తాడు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి. అప్పటికే యేసయ్యని మరి మరియా గర్భంలో మోస్తుంది కదా. కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే, తనకి ప్రసవ వేదన స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో మరి యోసేపు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాడు. స్థలం ఏమైనా ఉందా, ఇదిగో నా భార్య ప్రసవ వేదన పడుతుంది అని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తాడు. బైబిల్లో ఏమనుందంటే పిల్లలు, సత్రములో ఎక్కడా కూడా స్థలం లేదంట. సత్రం అంటే ఏంటి పిల్లలు? ఈ రోజుల్లో మరి మనం కూడా చాలా రెస్టారెంట్స్, హోటల్స్ ఉంటున్నాయి కదా. అలానే ఆ రోజుల్లో సత్రాలు ఉండేవి. మరి సత్రంలో యోసేపు చాలా ప్రయత్నాలు చేశాడంట. సత్రంలో స్థలం దొరకలేదు. అప్పుడు ఎవరో వారికి, ఇదిగో మా యొక్క పశువుల పాక ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మరి ఆ యొక్క ప్రసవ వేదన సమయంలో తనకి ఆ స్థలం ఇవ్వడం జరిగింది పిల్లలు. ఎప్పుడైతే ఆ స్థలం ఇచ్చారో అక్కడ నిన్ను నన్ను ప్రేమిస్తున్న యేసయ్య ఆ యొక్క పశువుల పాకలో పుట్టడం జరిగింది. అంతేకాదు, పుట్టిన వెంటనే తనని ఒక పొత్తిగుడ్డలతో చుట్టి మరి అక్కడే ఉన్న ఆ పశువులు మరి తాగేటువంటి నీరు తాగడానికి వాడిన ఆ పాత్రలో యేసయ్యని పడుకోబెట్టడం జరిగింది పిల్లలు. యేసయ్య అప్పుడు నీలానే నాలానే మనం అందరం ఎలా అయితే మమ్మీ బొజ్జులోంచి చిన్న చిన్న బేబీలుగా వచ్చామో, అలానే యేసయ్య కూడా ఈ భూమి మీదకి నీ కోసం నా కోసం రావడం జరిగింది. మరి యేసయ్య మన కోసం ఎందుకు వచ్చాడు పిల్లలు? అందరికీ తెలుసు కదా పిల్లలు, నిన్ను నన్ను ప్రేమించి మరి మనం పాపంలో ఉన్నాం కాబట్టి, తప్పులు చేస్తూ అల్లర్లు చేస్తూ ఉన్నాం కాబట్టి మనల్ని రక్షించడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అంతేకాదు పిల్లలు, పశువుల పాకలో చాలా అందంగా ఉంటుందా పశువుల పాక? ఎప్పుడైనా వెళ్ళారా మీరు? చాలా విలేజెస్లోని లేదా ఆవులు, గేదెలు ఉన్న చోటకి వెళ్ళారనుకోండి, అదంతా చాలా స్మెల్ కొడుతూ ఉంటుంది. అలాంటి చోట పుట్టారు పిల్లలు. ఎందుకో తెలుసా? అంతకన్నా మరి తప్పులు అల్లర్లు చేస్తున్న మన హృదయంలోని పుట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. మరి ఈ యేసయ్య నీ హృదయంలో పుట్టాలంటే మరి 2025 సంవత్సరాల క్రితం ఆ పశువుల పాకలో పుట్టిన యేసయ్య ఇప్పుడు నీ హృదయంలో కూడా పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పిల్లలు ఎప్పుడు పుడతాడో తెలుసా? మన హృదయంలో నువ్వు నేను అడగాలి పిల్లలు. యేసయ్య నువ్వు నాకు కావాలి, ఇదిగో నా హృదయంలో పుట్టండి అని అడిగినప్పుడు యేసయ్య నీ హృదయంలో నా హృదయంలో పుడతాడు. అయితే పిల్లలు, ఈ యేసయ్య ఎప్పుడైతే పుట్టాడో మరి పుట్టిన వెంటనే ఆ యొక్క దేశంలో ఒక రాత్రి సమయంలో మరి గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు కాపర్లందరూ. అక్కడికి ఎవరు ప్రత్యక్షమయ్యారో తెలుసా? ఒక దూత అక్కడికి కూడా ప్రత్యక్షమయ్యింది. పిల్లలు, మరి దూతలు ఉంటాయి అని చాలా మంది అనుకుంటారు కదా, డౌట్ పడతా ఉంటారు, దూతలు ఉంటాయా ఉండవా అని కదా పిల్లలు. చూసారా, ఇక్కడ కన్య మరియకు దేవదూత కనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మరి ఆ యొక్క రాజ్యంలో
గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరి దగ్గరికి కూడా ఈ యొక్క దూత వచ్చింది. దూత వచ్చి ఏం చెప్పిందో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు శుభవచమానం మీకు తెలియపరుస్తున్నాను, ఒక శుభవార్తని మీకు చెప్తున్నానని చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ యొక్క దూతని చూసి ఈ యొక్క గొర్రెల కాపర్లు అందరూ భయపడుతున్నారు. ఏం చెప్తుందా అని అలా విన్న తర్వాత మొత్తం యేసయ్య పుట్టాడు మీకోసం, పలానా బెత్లెహేముపురంలో పుట్టాడు అని ఆ దూత వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ దూత మాటలు విన్నారో గొర్రెల కాపర్లు కూడా బెత్లెహేములోని మరి దేవుని యొక్క కుమారుడు పుట్టాడా, యేసు పుట్టాడా, పదండి చూద్దామని చెప్పి గొర్రెల కాపర్లు అందరూ కూడా వెళ్ళడం జరిగింది పిల్లలు. మరి వెళ్ళి ఆ యొక్క వార్తని వారికి కనిపించిన వారందరికీ చెప్పుకుంటూ చక్కగా వెళ్ళి మరి అక్కడ మరియను యోసేపును పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్న యేసు ప్రభువుని చూశారు. చూచినప్పుడు వారికి చాలా సంతోషం కలిగింది. ఆ సంతోషంలో మరి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్న సమయంలో ఈలోగా ఇంకొక ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసా పిల్లలు? మరి దేశం నుండి వస్తున్న జ్ఞానులకి ఒక నక్షత్రం కనిపించింది పిల్లలు. ఈ జ్ఞానులు యేసు ప్రభు వారు మరి దేవుడు ఈ యొక్క ఎక్కడ పుడతాడు అని వారు వెతుకుతూ వస్తున్న సమయంలో వారికి ఒక స్టార్ కనిపించింది. ఆ స్టార్ ఏంటంటే వారికి దారి చూపుతూ ఉంది పిల్లలు. మరి ఆ దారి ఎందుకు చూపుతుందో తెలుసా? ఆ నక్షత్రం యేసయ్య ఎక్కడ ఉన్నాడో వారికి చూపించడానికి వెళ్తుంది. మరి అదే రీతిలో నువ్వు నేను కూడా ఈ భూమి మీద మరి యేసయ్య ప్రేమను చూపిస్తూ యేసయ్య ఎలా ఉంటాడో మరి యేసయ్యని వారు చూడలేరు కాబట్టి మనం కూడా ఈ స్టార్ వలె యేసయ్య ఎలా ఉంటాడో, ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడో మన ఫ్రెండ్స్కి మన బంధువులకి అందరికీ ఒక స్టార్ వలె మనం కూడా దారి చూపాలని యేసయ్య ఆశిస్తున్నాడు. మరి నువ్వు నేను కూడా ఒక స్టార్ వలె మరి యేసయ్య ప్రేమను పంచేవారికి ఈ భూమి మీద ఉందామా? ఇక్కడ ఈ యొక్క జ్ఞానులకి ఎప్పుడైతే నక్షత్రం దారి చూపిస్తుందో వారు వెళ్తూ ఎక్కడికి వెళ్ళారంటే ఆ ప్రాంతంలో రాజుగా ఉన్న హేరోది యొద్దకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారి నుంచి కనుక్కొని, ఏంటి రాజు పుడుతున్నాడా, నేను కాకుండా వేరొక రాజు పుట్టాడా ఈ బెత్లెహేములో అనుకొని అప్పుడు వెంటనే ఆ ప్రజల్లో నుంచి శాస్త్రుల్ని, బాగా చదువుకున్న వారిని, బాగా తెలిసిన వారందరినీ పిలిపించి ఏమన్నాడంటే, ఇదిగో నేను కాకుండా రాజు పుట్టాడంట, మరి యూదుల రాజుగా పుట్టబోతున్న రాజు ఎక్కడ పుడతాడని రాయబడి ఉంది అంటే వారు గ్రంథాలన్నీ తిరగవేసి చూసినప్పుడు మరి యెరూషలేములో బెత్లెహేములోనే పుడతాడని ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానులతో హేరోదు ఏమని చెప్తాడంటే, ఇదిగో మీరు కానీ ఆ రాజును కనుక్కుంటే నాకు కూడా వచ్చి చెప్పండి, ఎందుకంటే ఆ రాజుని నేను కూడా పూజించాలనుకుంటున్నానని చెప్తాడు పిల్లలు. కానీ హేరోదు నిజానికి ఆ యొక్క యేసయ్యని కనుక్కొని పూజించడానికి కాదు, తనకన్నా తనొక్కడే రాజుగా ఉండాలి కాబట్టి ఇంకొక రాజు వచ్చాడంటే తను తట్టుకోలేక మరి యేసు ప్రభుని చంపిద్దామనే ఉద్దేశంతో అలా చెప్తాడు. కానీ వాళ్ళ హార్ట్లో అలా ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఏమని చెప్తాడంటే, మీరు కనుక్కుంటే రాజుని నా ఎద్దకు వచ్చి చెప్తే నేను కూడా వెళ్ళి పూజిస్తానని జ్ఞానులకి చెప్తాడు పిల్లలు. మరి హృదయంలో ఒకలాగా బయటకు ఒకలాగా ఈ హేరోదు జీవిస్తున్నాడు కదా పిల్లలు. కానీ మనలో కూడా చాలామంది అలానే ఉంటారు కదా పిల్లలు. లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకలా మాట్లాడుతూ ఉంటాం కదా పిల్లలు. అలాంటి స్వభావం యేసయ్యకి అస్సలు ఇష్టం లేదు. ఇక్కడ ఈ రాజు హృదయము అలా ఉంది కాబట్టి మరి జ్ఞానులు తెలుసుకోకుండా వెళ్ళి మరి ఎక్కడైతే యేసు ప్రభు వారు పుట్టారో ఆ ప్రాంతానికి మళ్ళీ వాళ్ళకి స్టారు మళ్ళీ కనిపించి వాళ్ళకి దారి చూపిస్తూ ఉంటుంది. యేసయ్య కరెక్ట్గా ఏ పశువుల పాక దగ్గర ఉన్నారో ఆ యొక్క పైకి వచ్చి నక్షత్రం ఆగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆగిందో అది చూసిన శాస్త్రులు ఇక్కడే పుట్టి ఉంటాడని ఆ పశువుల పాకలోనికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి జ్ఞానులని ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే పిల్లలు, మరియా యోసేపు మరి యేసయ్యని మరి నిన్ను నన్ను తయారు చేసిన యేసయ్య నీలాగా నాలాగే చిన్న చిన్న కాళ్ళు చిన్న చిన్న చేతులతో మనం ఎలా అయితే మమ్మీ బొజ్జలోంచి చిన్న బేబీలా వచ్చామో అలానే ఈ సృష్టి అంతటినీ తయారు చేసిన దేవుడు నీకోసం నా కోసం చిన్న బేబీలా మారి మరి ఆ యొక్క తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పడుకొని ఉండడం చూశారు జ్ఞానులు. అక్కడ జ్ఞానులు చూసి అలా ఆగిపోలేదు పిల్లలు. వాళ్ళ దగ్గర మరి రాజుగా పుట్టబోతున్న వ్యక్తిని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఖాళీ చేతులతో రాలేదు. వాళ్ళు తమ దగ్గర ఉన్న విలువైన వస్తువుల్ని తెచ్చారు. బంగారము, బోలము, సాంబ్రాణితో వాళ్ళు వచ్చారు. వాళ్ళు తెచ్చిన కానుకల్ని మరి యేసయ్య ముందు పెట్టి, బేబీగా ఉన్న దేవుని ముందు పెట్టి
వాళ్ళు మరి నమస్కరించడం జరిగింది పిల్లలు. మరి నీ దగ్గర విలువైన వస్తువుని దేవుడు ఏమడుగుతున్నాడో తెలుసా పిల్లలు? నీ హృదయాన్ని. దేవుడికి ఇష్టమైన వస్తువు, విలువైన వస్తువు మన దగ్గర ఉన్నది ఏంటో తెలుసా పిల్లలు? మన హృదయం. మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి పిల్లలు, ఈ యొక్క జ్ఞానులు ఎలాగైతే వారి యొద్ద ఉన్న శ్రేష్టమైన వస్తువుల్ని ఇచ్చారో దేవుడికి, నువ్వు కూడా నీ హృదయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు నీ హృదయం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే యేసయ్య నీ హృదయంలో పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు, మరి నాతో కలిసి చిన్న ప్రార్థన చేస్తారా? ఎవరికైతే యేసయ్య మీ హృదయంలో మరి పుట్టాలని ఆశపడుతున్నారో, కావాలని ఆశపడుతున్నాడో రక్షకుడు, మరి వాళ్ళు నాతో పాటు 2 నిమిషాలు ఈ ప్రార్థన చేస్తారా? కళ్ళు ముద్దామా? యేసయ్య, ఇదిగో ప్రభా, 2024 సంవత్సరాల క్రితం పశువుల పాకలో పుట్టిన యేసయ్య, ఈ రోజు నాయన నువ్వు నాకు కావాలని ఆశపడుతున్నాను యేసయ్య. నేను మాటికి అల్లర్లు చేస్తూ, తప్పులు చేస్తూ ప్రభా, ఇదిగో తండ్రి ఉన్నాను దేవా, నన్ను క్షమించి నా హృదయంలోకి రండి యేసయ్య. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.